జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 రోజులుగా త్రాగునీరు, బాత్రూంలలో నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో పేషెంట్లు, అటెండర్లు అవస్థలు పడుతున్నారు. ఇదేంటని సమస్యపై ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఆసుపత్రిలో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత మేడం దగ్గరికి నీళ్ళు ఏమంటుంది నీ ఇష్టం ఉంటే ఉండు, నీకు లేకపోతే వెళ్ళిపో, నువ్వు నమ్మడం నా ఇష్టం, నువ్వు ఇష్టం ఉంటే ఉండాలి, నువ్వు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి, నువ్వు నన్ను అడుగుతుంది. సరే నన్ను ఇట్లా అంటుంది. కష్టంగా నేను వచ్చి హాస్పిటల్ వచ్చిన, నన్ను ఇంకా పూర్తి తినడం వాళ్ళు ఇంకెట్లా అంటారు సార్, మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎవరిని ఏమనలేదు, 2 సార్లు అమ్మ అని అడిగిన, మేడం వాటర్లో వేరు పొద్దు నుంచి మూత్రంకు బాత్రూమ్కు వాటర్కు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. తను కూడా లేచాడు. నేనన్నా కొంచెం రిక్వెస్ట్ మేడం, నాకు ఆపద ఉండొచ్చు, నేను సివిల్ హాస్పిటల్, నన్ను కొంచెం అది అంటే నువ్వు ఏదైతే చేసుకోపో నువ్వు వెళ్ళిపోతున్నారు. మాది వెలుగటూరు. మేము 10 days అవుతుంది వచ్చి. వాటర్ అవి నార్మల్గా ఒక బకెట్ మందం ఈ రోజులు వచ్చినాయి, కానీ ఇప్పుడు 2 days అవుతుంది అసలు వాటర్ వస్తలేవు మొత్తానికి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? 2 days నుంచి మొత్తానికి వస్తాయి.